మేము మీకు తెలుసు సాంఘిక సంక్షేమం, ప్రజానుకూల చర్యలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మెరుగుపడుతూ వస్తున్నాము. మేము బీజేపీని మరో రాజకీయ పార్టీగా పరిగణించము. ఇది ప్రజలను విభజించే చాలా విషపూరితమైన రాజకీయ కార్యక్రమం ఉన్న పార్టీ. కేరళలో ఎల్డీఎఫ్ కొనసాగడం మన దేశ భవిష్యత్తు కోసం. సరే, మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా కష్టపడతారని నాకు అనిపిస్తుంది. మీ ముందు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది, చాలా వేడిగా ఉంది. కేరళ వాతావరణం ఎప్పుడూ ముఖ్యంగా ఈ సమయంలో భరించదగింది. అవును. మరి వాళ్ళు చలికాలంలో ఎన్నికలు ఎందుకు పెట్టలేరు? అది నేను కేవలం తమాషా చేస్తున్నాను. చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అవును. ఇప్పుడు నాకు చెప్పండి, గతసారి ఎల్డీఎఫ్ తిరిగి ఎన్నికైంది ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ లోపలికి బయటికి వెళ్ళేవారు. మొదటిసారి అదే పార్టీ తిరిగి ఎన్నికైంది. 1, అది ఎందుకు జరిగింది? ఇక 2, కానీ అప్పటి నుండి ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఓట్లు గణనీయంగా తగ్గాయి మరియు మీరు బాగా రాణించలేదు. కాబట్టి 1, మీరు తిరిగి ఎన్నికవడంలో చాలా బాగా రాణించారు, కానీ ఇప్పుడు సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మీరు ఈ రెండింటిని ఎలా సమన్వయం చేస్తారు మరియు దానిని ఎదుర్కోవడానికి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? కేరళ ప్రజల మద్దతుతో, ఎందుకంటే గత 10 సంవత్సరాలే కాకుండా గత 5 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎలా పనిచేసిందో వారు గమనిస్తూనే ఉన్నారు. మేము మీకు తెలుసు సాంఘిక సంక్షేమం, ప్రజా ఆధారిత చర్యలు, తర్వాత రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైన వాటికి సాంప్రదాయ శ్రద్ధ మరియు మరింత శ్రద్ధ ఇవ్వటంలో మెరుగుపడుతున్నాం. మరియు నాకు ఖచ్చితంగా తెలుసు, ఇప్పటి నుండి 5 సంవత్సరాల తర్వాత మీరు అది ఎలా జరిగిందనే దాని గురించి మనం మళ్ళీ చర్చిస్తూ ఉంటాము. 3వసారి మీరు గెలిచారని అదే నేను ఆశిస్తున్నాను. కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు ఎందుకు పేలవంగా రాణించారు? స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి. అలాంటి ఒక అంశం మా వైపు నుండి వచ్చిన అతి విశ్వాసం. స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని నెలల ముందు మీకు తెలుసు మేము మెరుగుపరిచిన పనితీరు మరియు సంక్షేమ చర్యలతో, ఆ తర్వాత కొన్ని ప్రచారాలు, కొన్ని పేరడీ పాటలు, శబరిమల బంగారు దొంగతనం ఘటనలో కొన్ని సమస్యలకు బాధ్యులుగా సిపిఐఎంను, దాని నాయకత్వాన్ని చిత్రీకరించడం, వర్ణించడం జరిగింది. అవును, ఈ పేరడీ పాట ద్వారా ఏమి జరుగుతోందో మేము అంచనా వేయలేకపోయాము మరియు మదింపు చేయలేకపోయాము. కాబట్టి ఇవన్నీ కలిసి మీకు తెలుసు ఒక రకంగా మాకు ఊహించని, మీకు తెలుసు ఎదురు దెబ్బ తగిలింది. కాబట్టి మేము దాన్ని కప్పిపుచ్చము. ఇది ఎదురు దెబ్బ కాదని మేము ఏదో ఒక సమర్థనతో ముందుకు రాము. మేము వాటిని చాలా తీవ్రంగా పరిశీలించాము మరియు మేము దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. అవును, కానీ సాధారణ ఎన్నికల్లో మరియు ఈ మున్సిపల్ లేదా స్థానిక ఎన్నికల్లో దక్షిణ మరియు మధ్య ప్రాంతాలు రెండింటిలోనూ మీరు బీజేపీకి మద్దతును కోల్పోయారు లేదా బీజేపీ పుంజుకుని మీరు బలహీనపడినట్లు కనిపిస్తోంది. కాబట్టి బీజేపీ మీకు ఎంత పెద్ద ముప్పు? చూడండి, కేరళలోని కొన్ని ప్రాంతాలలో బీజేపీ పెరుగుతున్న ప్రభావం గురించి మేము నిజంగా ఆందోళన చెందుతున్నాము. మేమేదో కార్పొరేషన్ లేదా ఏదో మీకు తెలుసు స్థానిక సంస్థను కోల్పోతున్నామని కాదు, కానీ మేము బీజేపీని మరో రాజకీయ పార్టీగా పరిగణించాం. ఇది దేశంలోని ప్రతి ప్రాంతంలో మనం చూస్తున్నట్లుగా ప్రజలను విభజించే చాలా విషపూరితమైన రాజకీయ కార్యక్రమం ఉన్న పార్టీ. మరియు ఇక్కడ మతతత్వ బీజేపీ నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో కేరళ చాలా బాగా పనిచేస్తోంది. బీజేపీకి మరియు వామపక్షేతర రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా యూడిఎఫ్కు మధ్య ఏదో లోపాయికారి ఒప్పందం జరిగిందని నేను చాలా తీవ్రంగా భావిస్తున్నాను. కొల్లాం నా సొంత జిల్లా మరియు అది వామపక్షాలకు కంచుకోట. అక్కడ యూడిఎఫ్ గెలిచింది. త్రివేంద్రం కార్పొరేషన్లో బీజేపీ మెరుగుపడటానికి ప్రయత్నిస్తోంది మరియు యూడిఎఫ్లోని మన ఇతర స్నేహితుల నుండి మద్దతు, కొన్ని ఓట్ల బదిలీ లేకుండా బీజేపీ గెలవలేని అనేక సీట్లు ఉన్నాయి. వారికి అలాంటి ఏర్పాటు ఉంది. ఉదాహరణకు
త్రివేంద్రం జిల్లా నుండి 10 సంవత్సరాల క్రితం బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉండేవారు. చూసారా? మరియు మీరు ఓటింగ్ సరళి యొక్క గణాంకాలను పరిశీలిస్తే యూడీఎఫ్ నిలబెట్టిన చాలా బలహీనమైన అభ్యర్థి మరియు యూడీఎఫ్ నుండి బీజేపీకి జరిగిన ఓట్ల బదిలీ అతనికి ఎలా సహాయపడిందో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పినరయి విజయన్ ఈ నియోజకవర్గంలో బీజేపీ ఖాతాను మూసివేయబోతున్నామని ప్రకటించారు. మరియు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఆ నియోజకవర్గం నుండి గెలిచారు. అదేవిధంగా త్రిచూర్లో అక్కడ బీజేపీకి ఒక లోక్సభ సభ్యుడున్నారు. అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ 1,00,000 ఓట్లు కోల్పోయింది మరియు బీజేపీ అభ్యర్థి 75,000 మెజారిటీతో గెలిచారు. మరియు ఎల్డీఎఫ్, మీరు ఒక సహజమైన ప్రశ్న అడుగుతారు, నేను మీకు చెప్పగలను. ఎల్డీఎఫ్ తన ఓటింగ్ మీకు తెలుసు బలాన్ని 16,000 ఓట్లతో మెరుగుపరుచుకుంది. కాబట్టి ఇది జరుగుతోంది. కాబట్టి అనేక ప్రదేశాల్లో బీజేపీ మెరుగుపడటానికి కారణం ఈ ఓట్ల బదిలీ. ఇష్టపూర్వకంగా అదేదైనా ఏర్పాటు కావచ్చు, ఇది వివిధ ఇతర కారణాల వల్ల కావచ్చు. మా ప్రభావం కూడా కొంత బీజేపీ వైపు మళ్ళుతోందని మేము ఆందోళన చెందుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయని నేను వెంటనే అంగీకరిస్తాను. కానీ చూడండి, శబరిమల సమీపంలో పంతల్లం అనే మున్సిపాలిటీ ఉంది. దీన్ని 5 సంవత్సరాల క్రితం బీజేపీ గెలుచుకుంది. ఈసారి మేము దాన్ని బీజేపీ నుండి చేజిక్కించుకున్నాము మరియు అది సిపిఎం నేతృత్వంలోని ఫ్రంట్. కాబట్టి మేము సిపిఎం ప్రతి చోట బీజేపీతో పోరాడుతుంది, కానీ యూడీఎఫ్ విషయంలో అలా కాదు. మరియు ఇటీవల నేను ముగిస్తాను ఈ భాగాన్ని. మీరు విన్నారు, మనందరికీ తెలుసు మనం మేని కోల్పోయాము. కునికన్నాన్ ఒక పెద్ద రాజకీయ నాయకుడు. 1991లో అతను వడకర నుండి లోక్సభకు పోటీ చేసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్లకు ఉమ్మడి అభ్యర్థి అడ్వకేట్ రత్నసి ఉన్నారు. కానీ కునికన్నన్ సిపిఎం మద్దతుతో అతను ఓడించగలిగాడు. అదే 1991 ఎన్నికలలో కాలికట్లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో విహెచ్పి నాయకుడు మరియు ఆర్ఎస్ఎస్ వ్యక్తి డాక్టర్ మాధవన్ కుట్టి సిపిఎం అభ్యర్థి టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ మరియు బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కే హంస, మేము అతన్ని ఓడించాము మరియు కే హంస గెలిచారు. కాబట్టి ఈ లోపాయికారి ఒప్పందం ఎక్కడ బయటపడినా మేము వారిని ఓడించగలుగుతున్నాం. కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటిదే ఏదైనా జరుగుతుందా లేదా అనే దాని గురించి నాకు పదే పదే మీకు తెలుసు ఒక అనుమానం ఉంది. మేము ఎలక్టోరల్ మ్యాప్ను చూస్తున్నాం మరియు అది చూపిస్తోంది ఏంటంటే హిందువులు బలంగా ఉన్న ప్రాంతాలలో సిపిఎం బాగా రాణిస్తుంది. ముస్లింలు మరియు క్రైస్తవులు బలంగా ఉన్న చోట సిపిఎం బాగా రాణించదు. ఇది కేవలం డేటా మాత్రమే. ఆ తర్వాత మేము 2 భారీ పోల్స్ నిర్వహించాం మరియు బహుశా మీరు ఈ ఎన్నికలలో ఓడిపోవడానికి ఒక పెద్ద కారణం క్రైస్తవులు మరియు ముస్లింలు ఎల్డీఎఫ్ కంటే యూడీఎఫ్కు ఎక్కువగా ఓటు వేయడం మరియు మీ మద్దతు ప్రధానంగా హిందువుల నుండి రావడం అని అది చూపించింది. మరియు వారిలో కొందరు బీజేపీ వైపు వెళ్తున్నారు. ఉదాహరణకు అగ్రవర్ణ హిందువులు మారుతున్నారు. గతసారి 2024 లోక్సభలో చాలామంది బీజేపీకి మారారు. కాబట్టి ముస్లింలు మరియు క్రైస్తవుల మద్దతును మీరు ఎందుకు కోల్పోతున్నారు? మరియు హిందువులు కూడా బీజేపీకి మారవచ్చనేది ఒక ఆందోళన కలిగించే విషయమా? చూడండి, సాధారణంగా కొన్ని ఎన్నికల్లో ఇలాంటి ధోరణే కనిపించింది. కానీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నేను సూచిస్తాను. నిజానికి నా దగ్గర ఒక నివేదిక ఉంది. నేను ప్రత్యేకంగా త్రిచూర్ జిల్లాలోని కొడంగల్లూరు నుండి ఒక నివేదికను డిమాండ్ చేశాను. ఇక్కడే బీజేపీ మున్సిపల్ కౌన్సిల్ను గెలుస్తామని ఖచ్చితంగా ఉంది. దానికి కారణం ఆర్ఎస్ఎస్ మద్దతు. కానీ ఇది ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న ప్రదేశం కూడా. ఇది గ్రహించి మా కామ్రేడ్లు అక్కడ ఒక సుదీర్ఘమైన మీకు తెలుసు కార్యక్రమంతో పనిచేశారు. మరియు బీజేపీ ఆర్ఎస్ఎస్లకు ఆశ్చర్యం కలిగించేలా వారు కొడంగల్లూరును గెలవలేకపోయారు. వారు త్రివేంద్రం కార్పొరేషన్ కంటే ముందే కొడంగల్లూరు గెలుస్తామని ఆశించారు మరియు మేము అది గెలిచాం. మరియు ఇది ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న ప్రదేశం. అందుకే నేను వారి ఎల్టీజీ నివేదికను పంపమని ప్రత్యేకంగా అడిగాను. తర్వాత నేను కొల్లాం జిల్లాకు చెందినవాడిని. కొట్టారకర నియోజకవర్గంలో
ముస్లిం స్ట్రీట్ అనే ఒక వీధి ఉంది. ఎందుకంటే ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా సహోద్యోగి సుల్తాన్ అహ్మద్ అక్కడ నివసించేవాడు. అందుకే నేను అతనికి ఉత్తరాలు పంపుతూ ఉండేవాడిని. సుల్తాన్ అహ్మద్ ముస్లిం స్ట్రీట్ కొట్టారకర అని. ముస్లిం జనాభా సిపిఎం అక్కడ గెలిచింది. కాబట్టి ఇది ఒక సాధారణ విషయం కాదు. క్రైస్తవులు పతనంతిట్ట అనేది క్రైస్తవ జనాభా గణనీయంగా ఉన్న ఒక జిల్లా. 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము చాలా బాగా పనిచేశాం. ఇప్పుడు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పనితీరు చాలా చాలా అధ్వాన్నంగా లేదు. కాబట్టి ఇది ఒక పొంతన లేకపోవటం. కానీ 1 లేదా 2 ప్రాంతాలు ఉంటాయి. కానీ మొత్తం మీద ముస్లింలు మరియు క్రైస్తవుల విషయంలో మీరు యూడిఎఫ్ కంటే వెనుకబడి ఉన్నారు. మీరు దానిని ఎలా ఎదుర్కొంటున్నారు? చూడండి, ఇది ఒక ప్రశ్న చాలా ముఖ్యమైనది. మేము దీని గురించి చర్చిస్తూనే ఉన్నాము. కొన్ని మీకు తెలుసా, పక్కాగా లెక్కగట్టి కల్పించిన విషయాలు వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో పేద వెనుకబడిన ప్రజలు, ముస్లిం మైనారిటీ ప్రజలతో సహా ఈ ఎస్ఐఆర్ను పినరయి విజయన్ అమలు చేస్తున్నారని వారికి చెప్పబడింది అని మేము చెబితే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మా దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. మరో చోట పినరయి విజయన్ ఫలానాతో చాలా స్నేహంగా ఉంటారని చెప్పబడింది. సరే, అప్పుడు వాళ్ళు ఆ ఫలానా ఎక్స్ అతను ఎవరో మీకు తెలుసా అని అడుగుతారు. అది మాకు తెలీదు. ఇది మాకు వచ్చిన ఒక ఖచ్చితమైన మీకు తెలుసు ఫీడ్బ్యాక్. కాబట్టి ఇది మద్దతును గెలుచుకోవడానికి లేదా సిపిఎం లేదా ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూపించడానికి ఎన్నో మీకు తెలుసు కల్పిత కథలు ప్రచారం చేయబడుతున్నాయని మేము అర్థం చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇది మేము గ్రహించాం. అందువల్ల ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరిస్తూ మేము కొన్ని విషయాలను చూస్తాము. కానీ ప్రజల్లోని కొన్ని వర్గాల్లో అవగాహన భిన్నంగా ఉంటుందని గ్రహించి మేము దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన ఈ ఎదురుదెబ్బతో అవగాహన యొక్క ప్రాముఖ్యతను మేము గ్రహించాం. సిపిఎం అనేది క్యాడర్ పార్టీ మరియు చాలా బలమైన క్రమశిక్షణ ఉన్న పార్టీగా భావించబడుతుంది మరియు సాధారణంగా అలాగే ఉంది. ఈసారి మీ పార్టీకి చెందిన పార్టీని విడిచిపెట్టిన 4 లేదా 5 వ్యక్తులు యూడిఎఫ్ మరియు ఇతరుల మద్దతుతో స్వతంత్రులుగా నిలబడిన తిరుగుబాటుదారులుగా ఉన్నారు. మీ క్యాడర్ పరంగా ఇది ఆందోళన కలిగించే విషయమా? చూడండి, సిపిఎం మరియు వామపక్షాలు సాధారణంగా క్యాడర్ పార్టీగా పనిచేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. మరియు ఇది ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారడం జరుగుతుంది ఉత్తర భారతదేశంలో ఆయారాం గయారాం లాగా. కానీ సిపిఎం మరియు వామపక్షాల విషయానికి వస్తే ఇలా జరగలేదు. కానీ మీరు చెప్పింది నిజమే. ఇటీవల కొన్ని ఉదంతాలు ఉన్నాయి. నమ్మశక్యం కాని విధంగా మా క్యాడర్లో కొందరు, ముఖ్యంగా నేను చాలా సన్నిహితంగా పనిచేసిన కొంతమంది కామ్రేడ్లు, చూడండి, వారు సీనియర్లు మరియు అలాంటి వారు 2, 3, 4 అలాంటి వ్యక్తులు పార్టీ మారారు. కానీ విషయం ఏమిటంటే వారిలో ఎవరు సిపిఐఎం లేదా వామపక్షాలతో ఉన్న రాజకీయ సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీ మారలేదు. ఎన్నికల సమయంలో వారు ఏదో ఆశించారు, అది వారికి దక్కలేదు. అందువల్ల వారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల మన క్యాడర్లు మరియు కామ్రేడ్ల రాజకీయ సైద్ధాంతిక సారంలో అక్కడక్కడ కొంత విచలనం, కొంత అసాధారణత ఉందని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి పార్టీ ఈ నిర్దిష్ట విషయంపై దృష్టి పెట్టాలి. మాకు ఈ దిద్దుబాటు ప్రచారం ఉంది. ఈ దృగ్విషయం కారణంగా రాబోయే రోజుల్లో ఈ దిద్దుబాటు ప్రచారాన్ని తీవ్రంగా చేపట్టాల్సి ఉంది. ఇతర రాజకీయ పార్టీల విషయంలో రాజకీయ రంగంలో మొత్తం మీద ఒక క్షీణత ఉంది. మేము దాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తాము. కానీ ఒక పరిమితి ఉంది. దాన్ని నిరోధించడానికి మేము ప్రయత్నిస్తున్నప్పటికీ అది మా పార్టీలోని వివిధ వర్గాలకు పాకుతోంది. చూడండి, క్షమించండి, మీరు చెప్పండి. నేను అడగబోయేది ఏంటంటే, మీకు అత్యంత ముఖ్యమైన మీ క్యాడర్ బయటకు వచ్చి ఓట్లు వేయించినటువంటి పద్ధతిని ఇది దెబ్బతీస్తుందా? మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ 40% కంటే తక్కువకు పడిపోలేదు. మరియు ఈసారి గెలిచే పార్టీగా ఉండటానికి మీరు 44 పొందడం చాలా కీలకం. మీకు తెలుసు, కొంతమంది నాయకులు, జిల్లా కార్యదర్శి సభ్యుడు, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, అలాంటి వాళ్ళ విషయంలో ఏమైందంటే ఇవన్నీ
పూర్తిగా విడివిడి సంఘటనలు. అలాంటి అన్ని చోట్ల పార్టీ మొత్తం వారు పార్టీతో నిలబడతారు. మరియు ఈ వ్యక్తుల విషయంలో ఇలాంటి అవకాశవాదం జరిగినందుకు మేము చాలా చింతిస్తున్నామని వారు చెబుతారు. కాబట్టి ఇది సిపిఐఎం లేదా వామపక్ష ఎల్డిఎఫ్ యొక్క ఓటింగ్ శాతాన్ని అస్సలు ప్రభావితం చేయబోదు. చూడండి, సిపిఎం మరియు వామపక్షాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలలో ఒకటి అవినీతి లేకపోవడం. అవినీతి లేదు, కానీ ఈ ఎన్నికలలో అది ఒక సమస్య. ఎందుకంటే శబరిమల బంగారం ఇత్తడిగా మార్చబడింది మరియు సిపిఎం 2 నాయకులు శబరిమల బోర్డులో భాగంగా ఉన్నారు మరియు బంగారాన్ని మార్చటం, తీసుకోవటం, దొంగిలించటంలో వారు చేతులు కలిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీరు వారికి ఎందుకు ఏమీ చేయలేదు, మీరు వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు లేదా ఏమిటి నాకు తెలియదు. ఏదో ఒక కారణం ఉండి ఉండాలి. నేను అనుకుంటున్నాను మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో మనం వినాలి. ఎందుకంటే మీ ఇమేజ్ ఎప్పుడు అవినీతి రహితమైనదిగా ఉంది. చూడండి, అది ఇప్పుడు కేరళ ప్రజలకు అది చాలా స్పష్టంగా ఉంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వం దానిని సభలో చర్చించడానికి ముందుకు వచ్చింది. యూడిఎఫ్ ఏం చేసిందో మీకు తెలుసా? వారు చర్చించకుండా వాకౌట్ చేశారు. చర్చ లేదు. వారికి సిపిఐఎంను మరియు ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేదా ఆరోపించడానికి ఏవైనా ఆధారాలు లేదా వాదనలు ఉంటే వారు మమ్మల్ని నిలదీయగలిగేవారు. వారు వెనక్కి తగ్గారు, వారు దీని నుండి తప్పించుకున్నారు. కాబట్టి ఇది చాలా స్పష్టం. కాబట్టి క్రమశిక్షణా చర్య వారు జైల్లో ఉన్నప్పుడు వారికి ఎలాంటి షోకాస్ నోటీస్ ఇవ్వలేనప్పుడు అది సహజ న్యాయాన్ని నిరాకరించడమే. మేము తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే, పార్టీకి చెందిన ఈ 2 వ్యక్తులు, 4-5 వ్యక్తులు కాంగ్రెస్ సానుభూతిపరులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ ఈ 2 వ్యక్తులు దేవం బోర్డు చైర్పర్సన్గా ఉన్నందున సిపిఎంకు చెందినవారు. కాబట్టి మేము నిర్ధారించుకోవాలనుకున్నది ఏంటంటే, అది కేవలం వారి వైపు నుండి విధి నిర్వహణలో నిర్లక్ష్యమా లేక ఆ నేరంలో వారికి చాలా లోతైన ప్రమేయం ఉందా అని. కాబట్టి వారికి ఇవ్వాల్సిన చర్య మీకు తెలుసు, వాస్తవ పరిస్థితిపై ఆధారపడి ఉండాలి. కాబట్టి మేము ఛార్జ్షీట్ దాఖలు చేయడం కోసం ఎదురు చూస్తున్నాం. అది జరగడం లేదు. ఒక్కసారి ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అది తెలిసిపోతుంది. ఇప్పుడు వారిని అన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని మరియు వారిని దాదాపుగా సస్పెండ్ చేయాలని మేము ఆదేశాలు జారీ చేశాం. అది ప్రస్తుత పరిస్థితి. ఎందుకంటే వారికి ఆ కాల పరిమితి కారణంగా బెయిల్ వచ్చింది. సరే, దాని ద్వారా అంటే కొన్ని ప్రక్రియలను చేయాల్సి ఉంటుంది. కాబట్టి వారు బయట ఉన్నారు. వారికి అంటే షోకాస్ నోటీస్ జారీ చేయబడింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉండేవారు, ఇప్పుడు అతను ఇకపై జిల్లా కమిటీ సభ్యుడు కాదు. కాబట్టి ఇవన్నీ చేయడంలో సిపిఎంకు కొన్ని సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి. వాటినే మేము పాటించాము. కానీ శబరిమలలో జరిగిన బంగారు దొంగతనం లేదా మరేదైనా విషయంలో సిపిఐఎంకు లేదా ప్రభుత్వానికి సంబంధం ఉందని వారు ఆరోపించలేరు. ఎందుకంటే ప్రభుత్వం సభావేదికపై చర్చిద్దాం అని ప్రతిపాదించింది. వారికి తగినంత సమయం ఉండేది. అదంతా రికార్డులోకి వచ్చి ఉండేది. మీడియా ఉండాల్సింది. వారు సభ నుండి వాకౌట్ చేశారు. సిపిఎంకు మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఏకైక రాష్ట్రం ఇదే. కాబట్టి మీరు గెలవడానికి ఇది ఎంత కీలకం. మీరు అలా చేయకపోతే అది అంటే పార్టీ పూర్తిగా పతనమైనట్లు సూచిస్తుందా? నిజమే. మా పార్టీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొన్ని క్షీణత ధోరణులను ఎదుర్కొంటుంది. అయితే కేరళలో అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంది. చూడండి, గతసారి మాకు ఉన్న వాటి కంటే 8 లేదా 9 సీట్లు ఎక్కువగా గెలిచాం. మేము ఏదోలా గట్టెక్కి పదవిలో కొనసాగుతున్నామని కాదు. నేను అధికారం అని అనను, నేను పదవి అంటాను. చూసారా? కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఏదో ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండటం, మనం రాజకీయాలు చర్చించుకున్నప్పుడు ప్రజలకు కనిపించే తీరులో చాలా ముఖ్యం. అది కాకుండా కూడా మేము తీసుకున్న సంక్షేమ చర్యలు మరియు ఒక ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో మేము ఈఎంఎస్ కాలం నుండే విజయవంతం అయ్యాము. చూడండి, ఒక పెట్టుబడిదారీ సమాజంలో ఒక ప్రత్యామ్నాయం కోసం ఎలా పనిచేయాలనే దానికి ఆయన పునాది వేశారు.
కేరళ రాష్ట్రంలో తీవ్ర పేదరికం నిర్మూలించబడింది. కేరళ మాత్రమే ఏకైక రాష్ట్రం నీతి ఆయోగ్ దానిని గుర్తించాల్సి వచ్చింది. మరియు వివిధ, నేను ఆ సూచికల వివరాల్లోకి వెళ్ళాలనుకోవటం లేదు, శిశు మరణాలు కేరళ పనితీరు యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంది. యుఎస్ఏలో ఇది 5.6, ఇండియాలో ఇది 5. కాబట్టి ఇది మాకు చాలా ముఖ్యం. ఇండియాలో 5, కేరళలో 5. కేరళలో 5, అవును. యుఎస్ఏలో ఇది 5.6. మీరు ఇండియాలో 5 అన్నారు. మీ ఉద్దేశం కేరళలో 5 అని? కాదు, కేరళలో 5. అవును, క్షమించండి. కాదు. వయసు అయిపోవడం వల్ల మీకు తెలుసు కదా, ఇది జరుగుతూ ఉంటుంది. విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం చేస్తూ వస్తున్న మంచి పనులను కేరళ ప్రజలు కొనసాగించుకోవాలి. నాకు వచ్చింది, అది నా వాట్సాప్లో ఉంది. ఇప్పుడు జర్మనీలో పనిచేస్తున్న ఒక డాక్టర్, ఆయన కమ్యూనిస్ట్ కాదు, ఆయన అలువా యూనియన్ క్రిస్టియన్ కాలేజీకి చెందినవారు. ఆయన తన తండ్రి గురించి ఒక పుస్తకం రాశారు. ఆయన యూనియన్ క్రిస్టియన్ కాలేజీ వ్యవస్థాపకుల్లో ఒకరు. కాబట్టి నేను ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసి వచ్చింది. అదే ఆయన నాకు ఒక సందేశం పంపారు. దయచేసి మీరు కేరళలోనే కొనసాగేలా చూడండి. కేరళలోని ఆరోగ్య రంగం గురించి కొన్ని ఆరోపణలు మరియు వివాదాలు ఉన్నాయి. కేరళలోని ఆరోగ్య రంగం యుఎస్ఏ కంటే చాలా ఉన్నతమైందని నాకు తెలుసు. ఆయన చాలా సీనియర్, మీకు తెలుసా, డాక్టర్, కార్డియో ఫిజిషియన్ నాకు చెప్తున్నారు. కాబట్టి కేరళలో ఎల్డిఎఫ్ కొనసాగడం మన దేశ భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయం అభివృద్ధి చెందాలి మరియు అది భారత ప్రజల అవగాహన కోసం అందుబాటులో ఉంచబడాలి. పార్టీకి మీరు చెప్పినట్లు ఇది ముఖ్యం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మేము వెనకడుగులో ఉన్నాం. త్రిపురలో ఇది జరిగింది. కాబట్టి సిపిఐఎం భవిష్యత్తు కోసం మరియు వామపక్షాల భవిష్యత్తు కోసం ఇది ముఖ్యం. కానీ నాకు భారత ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమం భవిష్యత్తు కోసం కేరళలో మరోసారి ఎల్డిఎఫ్ విజయం చాలా ముఖ్యం. చివరి ప్రశ్న. మీకు తెలుసు, మేము ఇలాంటి ఎన్నికలు చాలా నిర్వహిస్తాము. ఇది దాదాపు మీరు పుట్టకముందే మేము ప్రారంభించాము. మరియు నేను గమనిస్తున్నాను, శబరిమల బంగారం వెళ్ళడం వల్ల కలిగే ప్రభావాన్ని మీరు తక్కువ అంచనా వేస్తున్నారా? ఎందుకంటే ఒరిస్సాలో జగన్నాథ ఆలయం గురించిన ఆ కుంభకోణం అంతా గుర్తుంచుకోండి. మరియు అది నిజంగా ప్రభావం చూపింది. మరియు వారు ఎన్నికలలో ఓడిపోయారు. కాబట్టి ఆ పరంగా మీరు దానిని తక్కువ అంచనా వేస్తున్నారా? మరియు దానికి తోడు ఒక విషయం ఏమిటంటే, మీ ముఖ్యమంత్రికి ఇప్పుడు 81 సంవత్సరాలు. ఆయన మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారా? లేదా మీరు మరెవరి గురించైనా ఆలోచిస్తున్నారా? లేదా 81 సరిపోతుందా? చూడండి, మొదటిది కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ 82 వయసులో కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఇప్పుడు మొన్న కామ్రేడ్ పెండ్రైని ఈ ప్రశ్న అడిగారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అని. అవును. పార్టీ అవగాహన ఆధారంగా అతను ఇలా అన్నారు, మాకు మెజారిటీ వచ్చి పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మేము చేపట్టే ప్రశ్న ఇది. ప్రస్తుతానికి మేము దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో నేను చెప్పలేను. విషయం అది మాత్రమే. అతను పొలిట్ బ్యూరోలో అత్యంత సీనియర్ సభ్యుడు. నేను జనరల్ సెక్రటరీ అయినప్పటికీ. మీరు జనరల్ సెక్రటరీ? నేను జనరల్ సెక్రటరీని. కాబట్టి మీరే నిర్ణయిస్తారు. నేను కాదు, మేము సమిష్టిగా నిర్ణయిస్తాము. అవును, సమిష్టిగా. అవును, మేము చర్చిస్తాము. మరియు ఎన్నికలలో మా ఘన విజయం తర్వాత ఆ ప్రశ్న తలెత్తినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోలిట్ బ్యూరోలోని ఏకైక సభ్యుడు అతను. కాబట్టి స్పష్టంగా అతను ఏకైక ఎంపిక కాదా? ఇది మీరు చేయగల చాలా మంచి ఊహాగానం. మరియు నేను దాన్ని అంతటితో వదిలేస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మరీ ఎక్కువగా హడావిడి పడకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. దీనికి ధన్యవాదాలు.